నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఏపీ కొత్త క్యాబినెట్ లిస్ట్ ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. అసలు ఊహించిన విధంగా 164 సీట్లు అక్షరాల. సో దీంతో ఆశావాహులు ఎక్కువయ్యారు, పదవులు ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో క్యాబినెట్ కూర్పు సజావుగా సాగాల్సిన అంశం. సో ఈ నేపథ్యంలో అధికారం వచ్చిన వెంటనే క్యాబినెట్ విస్తరించారు, పలు శాఖలకి మంత్రులను నియమించారు. కానీ వాళ్ళు పనితీరు మీద పదే ఆరోపణలు రావడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి అసంతృప్తి వ్యక్తం చేయడం, పవన్ కళ్యాణ్ గారు అదే పరిస్థితిలో ఉండడం. సరే, ఒకరు ఇద్దరు ముగ్గురు అని కాదు, సుమారు 10-15 మంది వరకు కూడా ఈ రకంగానే ఉంటున్నారు అని చెప్పి వస్తున్న టాక్. ఎందుకు సాక్షాత్తు సీఎంఏ ఈ రకంగా పదే మంత్రులను అవనియండి, ఎమ్మెల్యేను అవనియండి, మీ తీరు మార్చుకోవాలి, మీ పద్ధతి మార్చుకోవాలి, ఒక్కసారికి మీరు పరిమితం అయిపోకండి అని చెప్పి ఆయన చెబుతున్నారు అంటే, బయటికే ఆ రకంగా మాట్లాడుతున్నారు అంటే లోపల ఎలాంటి పరిస్థితులు ఆయన ఫేస్ చేస్తున్నాడు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో అనుభవ రాహిత్యం ఉండొచ్చు కాక మంత్రులకి, కానీ మార్చుకోవాలి. ప్రతీదీ కూడా మొదట్లోనే ఏది రాదు. దాని మీద మనం పట్టు సాధించాలన్న శ్రమ, కృషి, ఆలోచన సరళి మార్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మన వెంట నడుచుకుంటూ వస్తుంది. పుట్టిన వెంటనే నడుచుకుంటే పరిస్థితి ఉండదు కదా, చిన్నది అలా స్టెప్ వేసుకుంటా. లేకపోతే స్కూల్ ఎల్కేజీలో జాయిన్ చేసిన వెంటనే అద్భుతమైన చదువు ఏమి వచ్చేది, ఎల్కేజీ నుంచి యూకేజీ అలా ఒక్కొక్క మెట్టు నేర్చుకుంటూ రావాలి, పదును పెట్టాలి మేధస్కి. సో ఆ రకంగా పడుతున్నారా? పెట్టట్లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు చాలామంది సరే ఏదో గెలిచాము, ఆ టైంలో అవకాశం వచ్చింది, లేకపోతే ఆ ఫ్లోలో కొట్టుకొచ్చేసాము, ఇంకేముందిలే ఇంకోసారి మనకు వస్తుందో రాదో, ఇస్తారో ఎవరో, ఈ లోపల చక్క పెట్టేద్దాం అనే ఆలోచనలోనే చాలామంది ఉన్నారన్నది. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి ఇది తెలియదేం కాదు. సో అందుకనే ఆయన ఇక కొత్త సంవత్సరంలో కొత్త లిస్టు పెడదాం, కొంతమందిని పంపించాలి. లేకపోతే వాళ్ళ టార్గెట్ అన్నది ఇప్పుడు కాదండి, ఇప్పుడు సక్సెస్ అయింది. 29లో కానీ మళ్ళీ అధికారంలోకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పుంజుకుని మళ్ళీ అధికారంలోకి వస్తే కూటమి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించడానికే చాలా దారుణంగా ఉంటుందని వస్తున్న వార్తల నేపథ్యం. వాళ్ళే చెప్తున్నారు కదా, డైరెక్ట్గా రప్పా అని బెదిరిస్తున్నారు. ఏవైతే వీళ్ళు తీసుకున్న విధానాలు ఉన్నాయో, లేకపోతే వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వెనక్కి తీసుకొస్తామంటున్నారు. డైరెక్ట్గా జైల్లోనే పెడతామని చెప్పి మాజీ సీఎంఏ బహిరంగంగా చెబుతున్నారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి వీటిలన్నింటినీ కూడా నెగ్గుకు రావాలి, వైఎస్ఆర్సీపీ మీద మళ్ళీ విజయాన్ని రెండోసారి సాధించాలి అంటే పరిస్థితి ఏ రకంగా చేయాలి? అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఎవరో ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయనకి సీనియారిటీ ఉన్నదని ఆయన చేసి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల్లో ఉంటున్నాడో లేకపోతే వేరే రకంగా ఫోర్స్గా వెళ్తున్నాడని ఆయన చేసి కాదు, సామాన్యమైన స్థాయి నుంచి కార్యకర్త దగ్గర నుంచి లేకపోతే చిన్న పదవులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మినిస్టర్ వరకు, సీఎం వరకు కూడా అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు సాగాలి, ప్రజల్లో మంచి తెప్పించుకోవాలి. లేదా ఆ రకంగా కాదు, మనం ఉన్నకాడికి సర్దేద్దాంలే, తట్టాపుట్ట సర్దుకుని పోదాంలే అనే పరిస్థితి ఉంటే అది పార్టీలకు ఇబ్బంది, ప్రభుత్వం పోయే పరిస్థితి. సో దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? కొత్త క్యాబినెట్ ఎవరెవరు ఉండే ఛాన్స్ ఉన్నది. ఇక నూతన సంవత్సరం అంటే న్యూ ఇయర్లో ఏపీ క్యాబినెట్లో భారీ మార్పులు ఉండబోతున్నాయి. అంటే సంక్రాంతి బొనంజా ఆఫర్ ఇవ్వబోతున్నారని ఇప్పటికే కొత్త క్యాబినెట్ జాబితా రెడీ అయిపోయిందంటూ వార్తలు. ఎందుకంటే ఈయన పదే హెచ్చరిస్తున్నారంటే కొంతమందిని ఖచ్చితంగా మార్చేస్తారు. అది ఎవరు ఏంటి అన్నది ఆల్రెడీ ఫైనల్ అయిపోయిందని కూడా. ఇక జూనియర్ మంత్రులతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారా? పదే ఆయన మాట్లాడడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? కొందరు మంత్రులు పనితీరు అస్సలు బాగోలేదా? ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారా? వాళ్ళ శాఖల మీద పట్టు సాధించలేకపోతున్నారా? ఇది ఆ శాఖకే కాకుండా ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉందా? అందుకనే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? అందుకనే పదే పవన్ కళ్యాణ్ గారు కూడా పలుమార్లు పలు శాఖలకు సంబంధించి బహిరంగంగానే మాట్లాడుతున్నారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు కదా. మరి ప్రశ్నలకు సమాధానాలు ఎదుర్కోకుండా ప్రశ్నలే చేసుకుంటూ పోదామంటే 29కి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి చక్కదిద్దాలి. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే తప్పులు ఉన్నాయో, ఎక్కడైతే రాంగులు జరుగుతున్నాయో అవన్నింటినీ కూడా సెటరేట్ చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే అడుగులు వేస్తున్నారు. అందుకనే కొంతమందిని పక్కకు తప్పించి వాళ్ళ స్థానంలో అనుభవజ్ఞుల్ని, లేకపోతే చెయ్యాలని కసి ఉన్న వాళ్ళని, ఆ శాఖ మీద పట్టు సాధించే సత్తా ఉన్న నాయకుల్ని ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేశారని, ఇక అందుకే ప్రక్షాళన నిర్ణయం తీసుకున్నారని కూడా. ఇక జిల్లాల వారీగా కసరత్తులు
ఇప్పటికే పూర్తి. ప్రస్తుత మంత్రివర్గంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి. బలమైన క్యాబినెట్ టీం అవసరమని ఆయన భావిస్తున్నారు. బలమైన క్యాబినెట్ టీం రాకపోతే నేను ముందుగా చెప్పినట్లుగా అది ప్రభుత్వానికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ప్రజల్లో చునకనైపోతారు, ప్రజల్లో నెగిటివిటీ వస్తుంది. అది వచ్చింది అంటే 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఏ పరిస్థితిలో ఉందండి? 11 సీట్లకే పరిమితిపోయిపోయే పరిస్థితి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. మనం బాగానే చేస్తున్నామని మనకు అనిపిస్తుంటుంది. మనకు అనిపిస్తే చాలు, ప్రజలకు అనిపించాలి ఈ రాజకీయ నాయకుడు మంచోట్రా, వీళ్ళు బాగా చేస్తున్నారా అని. అందరూ చేయాలి. ఎవరో ఒకరు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒకరు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఒకరు చేస్తున్నారు అంటే వాళ్ళు నియోజకవర్గాల్లో వాళ్ళకి వేస్తారేమో చెప్పి ఓటు రాష్ట్రం అంతా ఇయ్యరు. సో ఆ వ్యతిరేకత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని తెచ్చుకోకూడదు అని కృత నిశ్చయానికి వచ్చారు. కొద్దిగా ఇబ్బంది అయినా, ఎవరైనా ఫీల్ అయినా, ఎవరైనా బాధపడినా టార్గెట్ 2029 కాబట్టి ఎటువంటి మొహమాటాలకి తావు లేకుండా నిర్దాక్షిణ్యంగా ఎవరైతే పట్టు సాధించలేకపోతున్నారో, ఎవరైతే పని సరిగ్గా చేయట్లేదు, ఎవరైతే ఆ శాఖ మీద పూర్తిగా గాలికి వదిలేశారో ఆ శాఖని వాళ్ళని మాత్రం పక్కన పెట్టడానికి ఆల్రెడీ సర్వం సిద్ధం అని. ఇక సంక్రాంతికి పూర్తిగా విస్తరణ. ఇక సామాజిక వర్గాల సమతుల్యంపై దృష్టి. ఖాళీగా ఉన్న మంత్రి పదవి కూడా భర్తీ. సీనియర్లు ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన. ఇక కొత్త న్యూ ఇయర్లో దీన్ని లిస్ట్ అనౌన్స్ చేసి సంక్రాంతి లోపు అది ఫిల్ చేయాలి, లేదా సంక్రాంతి తర్వాత అన్న. కొత్త క్యాబినెట్ కొలువు తీరే ఛాన్స్ పుష్కలంగా ఉందంటూ జరుగుతున్న ప్రచారం, వస్తున్న వార్తలు. ఇక 10 నుంచి 15 మంది వరకు మార్పులు జరిగే అవకాశం. 10 నుంచి 15 మంది వరకు కూడా మార్పులు చేసే అవకాశం. మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వల్ల కావట్లేదు, అది ఇబ్బంది అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ని అందుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనకి రాత్రి తెలియదు, పగలు తెలియదు. అలాగా 24/7 లాగా ఆయన అలా చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు తింటారు, ఏం చేస్తారు కూడా ఎవరికి అర్థం కాదు. ఆయన ఓపిక మెచ్చుకోవాలి ఈ వయసులో కూడాని. సో ఆయనతో పరుగులు పెట్టాలి అంటే ఏదో ఆషామాషిగా చేస్తే వర్కౌట్ అవ్వదు. అందుకని సీరియస్గా దీని మీద అవగాహన ఉన్న వాళ్ళని తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. అయితే మరి కొంతమంది పేర్లు ఉన్నాయి. నాగబాబు విషయంలో క్లారిటీ రానుందా? నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారా ఈసారి చెప్పలేంగా, అందుకనే ఆపేరా? మరొక వైపు పిఠాపురం వర్మ, వంగవీటి రాధాలు. పిఠాపురం వర్మకు కూడా అప్పుడు హామీ ఇచ్చారు, మీతో పాటు మేము ఉంటాం. ఇప్పుడు వచ్చి ఆయనకి ఇవ్వలేదు. మరి వంగవీటి రాధా ఇప్పుడు ఏమవుతుందంటే వంగవీటి వారసురాలు రంగంలోకి దిగారు. ఆవిడ పేరు మీద ఒక భారీ ఈవెంట్లు చేస్తున్నారు. సామాజిక వర్గాన్ని అంతా ఆవిడ పిలుస్తున్నారు. ఇలాంటి టైంలో రాధాకి అన్యాయం జరిగింది, రాధాకి ఏమి ఇవ్వటం లేదు, రాధాని అలా ఉంచేశారు అని ఎక్కువగా జనాల్లో ఉంది. కాబట్టి సరే ఇక్కడ లేదు కాబట్టి అక్కడికి వెళ్దామని ఆలోచన జరిగిందంటే సామాజిక వర్గ పరంగా అటు పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది, కూటమికి ఇబ్బంది. ఎందుకంటే బలమైన సామాజిక వర్గం కాబట్టి. సో ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అప్పుడు హామీలు ఇచ్చారు, అప్పుడు మాటలు ఇచ్చారు, ఆ మాటలు నెరవేర్చుకోవాలి అంటే మరి పిఠాపురం వరంకి, రాధాకి కూడా ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా చేస్తారా? చేస్తే ఏం చేస్తారు? ఇక లోకేష్ టీంకి కూడా అవకాశం ఇస్తారా? లోకేష్ గారు యువ నాయకులు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోకేష్ గారు ఒక టీంని ఆయన చూస్తున్నారు. ఆ టీంని ఆయన తర్ఫీజ్ చేస్తున్నారు రానున్న రోజులకి అని చెప్పి వస్తున్న టాక్. సరే టీమే ఉంటుంది, అంతా ఒక టీమే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే ఈయన కూడా పూర్తిగా పాలన మీద పట్టు సాధిస్తున్నాడు, హుషారుగా ముందుకు సాగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కూడా ప్రయారిటీ ఉంటుంది. ఉండడంలో అయితే తప్పులేదు. కానీ ఎవరెవరికి ఇస్తారు, ఏంటంటే ఇస్తారు? 10 నుంచి 15 మంది అంటే చాలామంది పోయే అవకాశం ఉంది. చాలామంది కొత్త ముఖాలు వస్తాయి. కొత్త ముఖాలు అంటే సీనియారిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తుందో, వాళ్ళు గెలుస్తుందో, మళ్ళీ మంత్రి పదవి అయ్యే అవకాశం ఉంటుందో తెలియదు. కాబట్టి ఇప్పుడే ఈ టర్మ్లోనే మంత్రి చేస్తే వాళ్ళు కూడా పట్టు సాధిస్తారు. నియోజకవర్గాలు మరింత పటిష్టంగా మారతాయి. రానున్న రోజులకు బాగుంటుంది. ఈ వ్యూహంలో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో 10-15 మంది లిస్టు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఫైనల్ అయిపోయిందట. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఏ సమయంలోనైనా సరే ఆ లిస్టు బయటకు వస్తుంది. 10 మంది అవుట్ అయ్యే ఛాన్సు, 10 మంది ఇన్ అయ్యే ఛాన్స్. మరి ఈ 10 మందిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కొత్త ముఖాలు ఉంటారు, ఏ రకంగా 2029కి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? చాలా కీలకంగా 2026 రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో హాట్గా మారనున్నాయి.